గుండె లయ తప్పుతోంది. లబ్డబ్ శబ్దం ఆగిపోతుంది. మనిషి శరీరంలో అవిరామంగా పనిచేసే గుండె ఉన్నట్టుండి ఎందుకో సేద తీరుతోంది. మనిషికి అప్పుడే 100 ఏళ్ల ఆయుష్ నిండేలా చేస్తోంది. కాసింత కనికరమైనా లేకుండా మనిషి గమనాన్ని అర్ధాంతరంగా నిలిపివేస్తోంది. వయసు పైబడ్డవారే కాదు, యుక్త వయసులో ఉన్నవారు, ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవారికి కూడా హార్ట్అటాక్తో డెత్ స్ట్రోక్ ఇస్తోంది. హార్ట్అటాక్ ప్రస్తుతం జనాలను కలవరపెడుతోన్న అంశం ఇది. ఎప్పుడు ఎవరి ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయో అర్థం కాని పరిస్థితి. ఆరోగ్యవంతులు కూడా సడన్ గా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు బాగానే ఉంటారు. అందరిలానే సరదాగా మాట్లాడతారు, నవ్వుతారు, డాన్సులు చేస్తారు, వ్యాయామం చేస్తారు. కానీ ఏమవుతుందో తెలియదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. ఏజ్ తో సంబంధం లేకుండా ఈ మధ్య ఇలాంటి ఆకస్మిక గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు మనతో ఆనందంగా గడిపిన వారే సడన్ గా గుండెపోటు బారిన పడి మృత్యు కౌగిలికి చేరుతున్నారు. కుటుంబ సభ్యులను విషాదంలోకి నెడుతున్నారు. గతేడాది 2 ఏళ్లుగా ఈ సడన్ హార్ట్ అటాక్స్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతంలో గుండెపోటు బారిన పడ్డ వారికి అంతకు ముందు 1-2 సార్లు లక్షణాలు కనిపించేవి. దీంతో ఆ బాధితుడు కాస్త జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఈ మధ్య ఆరోగ్యవంతమైన మనిషి కూడా ఉన్నట్టుండి గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఎలాంటి ముందస్తు వార్నింగ్స్ లేకుండా డైరెక్ట్ అటాక్ తో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. సాధారణంగా గుండెపోటు అంటే 40 ఏళ్ల వయసు పైబడ్డ వారిలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు 15 ఏళ్లు పైబడ్డ యువకులు కూడా హార్ట్అటాక్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య నటుడు తారకరత్న నడుస్తూనే గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్లిపోయారు. అంతకుముందు కన్నడ హీరో ఒకరు, ఏపీ మంత్రి మరొకరు వ్యాయామం చేస్తూనే కుప్పకూలిపోయారు. శారీరక శ్రమ లేనివారు అనుకుంటే ఏదో అనుకోవచ్చు. రెగ్యులర్ గా వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో సడన్ హార్ట్అటాక్ డెత్ చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో అప్పటి వరకు ఆనందంగా సరదాగా గడిపిన ఓ వ్యక్తిని ఒక్కసారిగా కబలించింది మాయదారి గుండెపోటు. మొగళ్లు గ్రామంలో అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమంలో పాల్గొన్న దాకారపు శ్రీను కీర్తన చేస్తూనే కుప్పకూలిపోయాడు. నృత్యం చేస్తూ కింద పడిపోవడంతో పక్కనే ఉన్న స్వాములు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు 43 ఏళ్ల సీను. మృతుడి సొంత ఊరు పాలకోడేరు. పెయింట్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి భక్తుడు. ప్రతి ఏటా గోవిందమాల వేసుకుంటాడు. ఈసారి కూడా గోవిందమాలలో ఉండగానే హఠాత్తుగా గుండెపోటుతో మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇలాంటి వ్యక్తి గుండెపోటుతో చనిపోవడం ఏంటని చర్చించుకుంటున్నారు గ్రామస్తులు. బరాత్లో డాన్సులు చేస్తూనే కొందరు యువకులు ప్రాణాలు వదిలేశారు. ఇంకొందరు వ్యాయామం చేస్తూ, మరికొందరు నడుస్తుండగానే మృత్యుబారిన పడుతున్నారు. ఇంకొందరైతే కూర్చున్న చోటే గుండాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలా హార్ట్ స్ట్రోక్స్ తో ఏ వైపు నుంచి యముడు పలకరిస్తాడో అర్థం కాని పరిస్థితి ఉంది. మానవ జీవన శైలిలో మార్పుల వల్ల, మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఎంతో మంది చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె శరీరంలోని వివిధ అవయవాలకు రక్తాన్ని అందిస్తుంది. అటువంటి గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాల్లో కొవ్వు కాని, గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండెపోటు వస్తుంది. సహజంగా ఊబకాయం ఉన్నవారికి, మధుమేహం ఉన్నవారికి, శారీరక శ్రమ లేని వారికి, వ్యాయామం అసలే చెయ్యని వారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక గుండెపోటు వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, అటువంటి లక్షణాలను గుర్తించి
వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకుంటే తొందరగా గుండెపోటు రాకుండా మనం అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించేటువంటి లక్షణాల విషయానికి వస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది, ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది, చిన్న చిన్న పనులకే నీరసం అనిపిస్తుంది, కొద్దిగా నడిచినా ఆయాసం వస్తున్నా గుండె విషయంలో జాగ్రత్త అవసరమని వైద్యులు చెబుతున్నారు. వెంటనే వైద్యుని సంప్రదించి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. హార్ట్అటాక్స్ పై ఈ మధ్య ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కరోనా వ్యాక్సిన్ వల్లే ఆరోగ్యవంతులు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు అనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది ఐసీఎంఆర్.